Hi Andy, this is Dr. Malti, cosmetic dental surgeon from Eliden Dental Hospitals. We are located at Kondapur, KPHP, Manikonda and Banjara Hills. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ పళ్ళు లేని వాళ్ళకి ఎలాంటి రకమైన పళ్ళు పెట్టించుకోవచ్చు, అందులో ఎన్ని రకాలు ఉంటాయి, అవి ఏంటివి. సో ఫస్ట్ వచ్చి మనకి క్లాసిఫికేషన్ ఎలా ఉంటుంది అని అంటే తీసిపెట్టే పళ్ళు, ఫిక్స్డ్ పళ్ళు. సో తీసిపెట్టే పళ్ళు ఎలాంటి వాళ్ళు పెట్టించుకుంటారు అంటే ఎకనామికల్గా వీక్ ఉన్నప్పుడు, అంటే వాళ్ళు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకోలేము అని అనుకున్న వాళ్ళకి, అండ్ అందులో మనం ఫిక్స్డ్ పెట్టలేము లేకపోతే ఇంప్లాంట్ వేసే పొజిషన్ లేదు, సో అలాంటి వాళ్ళకి ఫిక్స్డ్ చేయలేము అని అనుకున్న వాళ్ళకి తీసిపెట్టే పళ్ళు పెట్టించుకోవచ్చు. సో తీసిపెట్టుకునే పళ్ళల్లో 2-3 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటి అంటే ఫస్ట్ది ఆర్పిడి. ఆర్పిడి అంటే రిమూవబుల్ పార్షల్ డెంచర్స్ అంటాం. అంటే కొన్ని పళ్ళు లేని వాళ్ళకి, ఒక 3-4 లేకపోతే ఒక ఇటు కొన్ని అలా లేని వాళ్ళకి తీసిపెట్టే పళ్ళు పెట్టించుకుంటారు. సో అదేంటి అని అంటే రిమూవబుల్ పార్షల్ డెంచర్స్ అంటే తీసి పెట్టుకుంటా ఉంటారు అనమాట కొన్ని పళ్ళు లేని వాళ్ళకి. ఇంకొక రకం వచ్చి కంప్లీట్ డెంచర్స్ అంటాం. అంటే అవి ఎలా ఉంటాయి అని అంటే ఇట్లాగా మొత్తం పళ్ళు పైన కింద మొత్తం పళ్ళు లేని వాళ్ళకి ఈ రకమైన కంప్లీట్ డెంచర్ అన్నది ఇస్తాము. ఇందులో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటి అని అంటే బేసిక్ కంప్లీట్ డెంచర్ అంటారు అనమాట. ఇదేంటంటే మోనోమర్ పాలిమర్ తోని చేయబడింది, దీనికి కొంచెం స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇంజెక్షన్ మోల్డింగ్ టెక్నిక్ తోని చేస్తారు, దీనికి కొంచెం స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ రోజులు వస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే కాస్ట్ పార్షల్ డెంచర్స్ అని అంటారు. కాస్ట్ పార్షల్ డెంచర్స్ అంటే అది ఇలా ఉంటుంది, అంటే ఇటు పళ్ళు లేవనుకోండి, అదేంటంటే మనం ఇటు తీసి పెట్టడం ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు ఇలాంటిది ఒకటి తయారు చేసి ఇలా ఫిక్స్ చేస్తారు పేషెంట్కి. సో ఇందులో కూడా రకాలు ఉంటాయి. ఇది కూడా ఇంజెక్షన్ మోల్డింగ్ టెక్నిక్తో చేస్తారు, దీనికి స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది, చాలా రోజులు ఉంటుంది ఇది. ఇంకొకటి ఏంటి అని అంటే పర్సిషనల్ అటాచ్మెంట్ అని అంటాం. పర్సిషనల్ అటాచ్మెంట్ అని అంటే ఇలా ఉంటుంది, అంటే ముందు 2 పళ్ళని సపోర్ట్ తీసుకొని వెనక పళ్ళు అన్నది పెడతాం. ఈ వెనక పళ్ళు ఎందుకు ఇక్కడ మనం తీసి పెట్టాల్సి వస్తుంది అని అంటే ఇక్కడ ఎక్కువగా ఎముక లేదనుకోండి, ఎముక లేనప్పుడు ఏమవుతుందంటే మనం ఇంప్లాంట్ వేసే పొజిషన్ కూడా ఉండదు. సో అలాంటప్పుడు ముందు పళ్ళని ఇలా సపోర్ట్ తీసుకొని దానికి ఇలా 2 క్యాప్స్ వస్తాయి. క్యాప్స్ వచ్చి ఈ 2 పళ్ళ సపోర్ట్ తోని వెనకాల పళ్ళు కూడా ఆగుతాయి అన్నమాట. ఇది రిమూవబుల్ పార్షల్ డెంచర్స్. ఇంకొకటి వచ్చి ఫిక్స్డ్ పార్షల్ డెంచర్స్. ఫిక్స్డ్ పార్షల్ డెంచర్స్ అంటే అవి తీయక్కర్లేదు, ఒకసారి ఫిక్స్ చేసేసాము అంటే సిమెంట్ తోని అది ఇంకా జీవితకాలం అలాగే ఉంటాయి, దాంట్లో వారంటీస్ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ వచ్చి డెంచర్స్ లో ఎలాగా అంటే ఇట్లాగా దీంట్లో రకాలు ఉంటాయి. ఇది వచ్చి జిర్కోనియం క్రౌన్స్ అంటాము. సో నెక్స్ట్ వచ్చి ఏంటనంటే ఫిక్స్డ్ అనమాట. ఫిక్స్డ్లో ఏంటి అని అంటే మనకి చాలా రకాల క్రౌన్స్ ఉంటాయి. దీన్ని ఎలా చేస్తాము అని అంటే మనము పళ్ళని సైజ్ చేసుకొని ఫిక్స్ చేసేస్తాము, ఇది ఇంకా తీయక్కర్లేకుండా. సో ఇందులో ఏంటి అని అంటే మనకి చాలా రకాలు ఉంటాయి. మెటల్ క్రౌన్స్ అని ఉంటాయి, అంటే ఇలా మొత్తం స్టీల్ కలర్లో ఇలా మెటల్గా వస్తుంది అనమాట, ఇది కూడా ఫిక్స్ చేసేస్తారు. ఇంకొకటి ఏంటి అంటే మెటల్ ఫేసింగ్ కొంచెము మెటల్ కన్నా కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటుంది, ఎందుకనంటే లోపల భాగం కనిపించని భాగం మనం మెటల్ పెడతాము, కనిపించే భాగం వచ్చి మనకి పన్ను కలర్లో ఉంటుంది అనమాట. దీన్ని సెరామిక్ ఫేసింగ్ మెటల్ క్రౌన్స్ అంటాము. సో అలా పెట్టుకున్నప్పుడు ఇలా కనిపిస్తుంది, అంటే బయటికి మాత్రం పన్ను కలర్లో ఉంటే లోపల మాత్రమే మెటల్ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చి డిఎంఎల్ఎస్ క్రౌన్స్, అంటే అదేంటంటే డైరెక్ట్ మెటల్ లేజర్ సింటరింగ్ అంటాము. ఇది ఏంటి అని అంటే డైరెక్ట్ గా లేజర్ తో తయారు చేయబడ్డ క్రౌన్, లోపల వచ్చి మెటల్ ఉంటుంది లోపల భాగము, పైన మొత్తము కంప్లీట్ గా మనకి సెరామిక్ వచ్చేస్తుంది అనమాట. సో అదేంటంటే మనకు అసలు మొత్తం లోపల లేకపోతే ఇలా బయట ఎక్కడ కూడా మనకి మెటల్ అన్నది ఎక్స్పోజ్ అవ్వదు. ఇంకొకటి వచ్చి ఏంటంటే జిర్కోనియం క్రౌన్స్ అంటాం. జిర్కోనియంలో కూడా ఇంకా రకాలు ఉన్నాయి. జిర్కోనియం బేసిక్ జిర్కోనియం అంటాము, అండ్ ఇంకొకటి వచ్చి జిర్కోనియం ప్రీమియం. ఇది వచ్చి జిర్కోనియం ప్రీమియం. 2 చూడడానికి ఒకేలాగా ఉంటుంది, లోపల బయట మటీరియల్ చూడడానికి అంతా సేమ్ ఉంటుంది, కానీ బేసిక్కి ప్రీమియంకి డిఫరెన్స్ ఏంటి అని అంటే ప్రీమియంలో స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ద బేసిక్. రెండిటికి వారంటీ ఉంటుంది, కాకపోతే ఏంటంటే స్ట్రెంగ్త్ వైజ్గా చూస్తే ప్రీమియంలో కొంచెం ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది బేసిక్ కన్నా. ఇంకొకటి వచ్చి ఏంటనంటే మనకి ఈమాక్స్ క్రౌన్స్ అంటాం. ఈమాక్స్ క్రౌన్స్ కూడా సేమ్ జిర్కోనియం లాగే కనిపిస్తుంది, ముందు లోపల అంతా జిర్కోనియం క్రౌన్స్ లాగే ఉంటుంది, కాకపోతే దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి అని అంటే
ఈమాక్స్ క్రౌన్స్కి కొంచెం స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుంది. కాకపోతే ఇవి ఏంటి అని అంటే ట్రాన్స్లూసెన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇది కంప్లీట్గా న్యాచురల్ పళ్ళలాగే కనబడుతుంది, అసలు క్రౌన్స్ పెట్టించుకున్నట్టుగా తెలియదు. ఇంకొకటి ఏంటి అని అంటే దీనికి జిర్కోనియంతో కంపేర్ చేస్తే స్ట్రెంగ్త్ తక్కువ, అండ్ ఇది ఓన్లీ ముందు పళ్ళకి మాత్రమే ప్రిఫర్ చేస్తాం, బ్యాక్ టీత్కి ప్రిఫర్ చేయకూడదు. సో ఇంకా మీకు ఎలాంటి డెంటల్ ఇష్యూస్ ఏదైనా ఉంటే ప్లీజ్ విజిట్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్. థ్యాంక్ యూ.